డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నా పేరు యాదగిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. మనం ప్రీవియస్ ఎన్నో వీడియోలు సుమన్ టీవీలో చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది కూడా మనకు హెల్త్ రిలేటెడ్ వీడియో. దాని గురించి మనం ఇవాళ క్లుప్తంగా తెలుసుకుందాం. యాక్చువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆరోగ్య రక్షక్ పాలసీ, ఈ ఆరోగ్య రక్షక్ పాలసీ ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ఒక ఫిక్స్డ్ బెనిఫిట్స్ పాలసీ. ఈ పాలసీలో ఫిక్స్డ్ బెనిఫిట్స్ కస్టమర్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కార్పొరేట్ ఏదైతుందో హాస్పిటల్కు కానీ లేదా ఇంకా వేరే ఇతర కానీ ఇవ్వరు. ఇది ఓన్లీ కస్టమర్ టు కంపెనీ, కంపెనీ టు కస్టమర్. ఈ యొక్క ఆరోగ్య రక్షక్ పాలసీ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఏంటి అంటే ఈ ఆరోగ్య రక్షక్ పాలసీలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ రకంగా మనకు యూజ్ అవుతుందో వాటిని మనం స్లైడ్ ద్వారా మనం తెలుసుకుందాం. రండి. ఈ ఆరోగ్య రక్షక్ పాలసీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ మేజర్గా మనం చూసుకున్నట్టయితే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఇక్కడ మేజర్ సర్జికల్ బెనిఫిట్, అంబులెన్స్ బెనిఫిట్, ఆటో హెల్త్ కవర్, క్విక్ క్యాష్ బెనిఫిట్, DCPB డే కేర్ ప్రొసీడర్ బెనిఫిట్ అండ్ MMB మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్, అదర్ సర్జికల్ బెనిఫిట్ అండ్ హెల్త్ చెకప్, నో క్లైమ్ బోనస్, IT అంటే అండర్ సెక్షన్ 80D ప్రకారంగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్, ప్రీమియం వేవర్ బెనిఫిట్. టోటల్గా మనకు 12 రకాల బెనిఫిట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఈ పాలసీలో ఇది ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ పాలసీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఈ పాలసీలో ఏమేమి ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు అన్నట్టయితే, ఈ పాలసీలో ఎలిజిబిలిటీ కండిషన్ అండ్ ఫీచర్స్, బేసిక్ కండిషన్స్ ఏంటంటే ప్రిన్సిపల్ ఇన్సూర్డ్ ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళని ప్రిన్సిపల్ ఇన్సూర్డ్ అంటాం. ప్రిన్సిపల్ ఇన్సూర్డ్ 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ఎప్పటి వరకు? మ్యాక్సిమం ఎప్పటి వరకు? 8 ఇయర్స్ వరకు. అంటే 8 ఇయర్స్ మైనస్ ప్రిన్సిపల్ ఇన్సూర్డ్ ఏజ్, దాన్ని దీంట్లో తీసుకుంటాం. మినిమం 18 ఇయర్స్ ఇందులో ఉండాలి పాలసీ తీసుకోవాలంటే. అదేవిధంగా స్పౌస్ అండ్ పేరెంట్స్ కూడా కావాలంటే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 65 ఇయర్స్ వరకు మనం వీళ్ళను ఇందులో పాలసీలో తీసుకుంటాం. అదేవిధంగా ఇన్సూర్డ్ చైల్డ్ ఏ ఏజ్ నుంచి తీసుకుంటాం? 91 డేస్ నుంచి 20 ఇయర్స్ వరకు ఈ పాలసీలో మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా 25 ఇయర్స్ వరకే కవర్ చేస్తాం ఇందులో. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత కవర్ పీరియడ్ ఫర్ ప్రిన్సిపల్ ఇన్సూర్డ్ అంటే 80 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ పాలసీని మనం టర్మ్ తీసుకున్నట్టయితే 8 ఇయర్స్ వరకు మనం కవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ పర్సన్ తీసుకున్నట్టయితే 8 ఇయర్స్ మైనస్ 30 ఇయర్స్ ఎంత ఉంటుంది? ఇంకా టర్మ్ 50 ఇయర్స్ టర్మ్ ఉంటుంది. అలాగా దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. కవర్ పీరియడ్ ఫర్ స్పౌస్ పేరెంట్స్ ఎంతవరకు ఇస్తాం వీళ్ళకు అంటే 70 ఇయర్స్ వచ్చే వరకు వీళ్ళకు కవర్ చేస్తాం. ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్కి 8 ఇయర్స్, వీరికి మాత్రం 70 ఇయర్స్ వరకు మనం దీంట్లో కవర్ చేస్తాం. అదేవిధంగా చిల్డ్రన్స్కి ఎక్కడి వరకు కవర్ చేస్తాం? 25 ఇయర్స్ వరకు మనం ఇందులో కవర్ చేస్తాం. 91 డేస్ నుంచి 25 ఇయర్స్ వరకు దీంట్లో 20 ఇయర్స్ వరకు ఇందులో రావడానికి ఎలిజిబిలిటీ ఉంది. 25 ఇయర్స్ వరకు వీళ్ళకి ఇందులో మనం కవర్ చేస్తాం. 25 ఇయర్స్ తర్వాత వీళ్ళు సపరేట్ అయిపోతారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అంటే, హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అంటే ఏంటి అని అంటే, మనం ఒకవేళ హాస్పిటల్లో జాయిన్ అయినట్టయితే ఫర్ డే ఇంత అమౌంట్ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎంత? మినిమం వచ్చేసి 2500, మ్యాక్సిమం ఇందులో ఎంతవరకు ఇస్తాము? 10,000 వరకు మనం దీంట్లో కవర్ చేస్తాం పర్ డే. గుర్తుపెట్టుకోండి, పర్ డే హాస్పిటల్లో మనం జాయిన్ అయి ఉంటే 24 అవర్స్ పైన ఉన్నట్టయితే మనకు పర్ డే ఎంతైతే తీసుకున్నామో దాని ప్రకారంగా అమౌంట్ మనకి ఇస్తారు. కాకపోతే మీరు ట్రీట్మెంట్ ఫ్రీ చేసుకుంటారా, డబ్బులు పెట్టి చేసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ కంపెనీ మీకు ఏం చేస్తుంది? హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ కింద మనం ఎంతైతే తీసుకుంటామో అంతవరకు మినిమం 2500, మ్యాక్సిమం 10,000 వరకు మనం దీంట్లో తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ 2500 నుంచి ప్రతి 500 రూపాయలు పెంచుకునే ఆప్షన్ కూడా దీంట్లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పాలసీ మనం మ్యాక్సిమం 10,000 ఉన్నట్టయితే 10,000 కూడా మనం దీంట్లో తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసప్పటికి ఒకవేళ మనం హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్లో ఉన్నాం, హాస్పిటల్లో జాయిన్ అయినాం,
దాంట్లో ఐసీయూలో జాయిన్ అయినాం ఎంత ఇస్తారు, మనం ఎంతైతే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఉంటుందో దానికి డబల్ ఇస్తారు. అంటే ఎన్ని రోజులు ఇస్తారు, ఫస్ట్ ఇయర్లో మనకు దీంట్లో వచ్చేటప్పటికి మనకు 14 days అనేది ఐసీయూ బెనిఫిట్స్ అనేది ఫస్ట్ ఇయర్లో మనకు కవర్ చేస్తారు. అదేవిధంగా మ్యాక్సిమం 30 days అనేది మనకు ఇక్కడ ఫస్ట్ పాలసీ ఇయర్లో మన దీంట్లో కవర్ చేస్తారు. మ్యాక్సిమం 90 days హాస్పిటలైజేషన్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మనం దీంట్లో కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం కింద చూసుకున్నట్టయితే ఈ పాలసీలు ఎంత కవర్ చేస్తారంటే 900 days వరకు మనం ఇందులో హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ కింద మనం దీంట్లో అడ్మిట్ అవ్వచ్చు. పాలసీ తీసుకున్నప్పటి నుంచి మనం టోటల్గా టర్మ్ కంప్లీట్ అయ్యే వరకు టోటల్గా మనం 900 days కూడా మనం హాస్పిటల్లో ఉన్నా మనకు కవర్ చేస్తారు. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్కు ఇక్కడ మేజర్ సర్జికల్ బెనిఫిట్ అని ఉంది. మేజర్ సర్జికల్ బెనిఫిట్ అంటే ఏంటి, హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్లు ఏమి ఇస్తున్నాం, మనం ఒక 10,000 మనం పాలసీ తీసుకున్నాం అంటే ఫర్ డే మనకు బెనిఫిట్ తీసుకున్నట్టయితే మనం ఫర్ డే ఒకవేళ ఒక 10 days ఉన్నట్టయితే ఒక ఇన్ఫెక్షన్ రిలేటెడ్ మనం అడ్మిట్ అయినాం, 10 days అయిపోయింది, 10 daysకి మనకు 10,000 into 10 days 1 lakh మనకి ఇస్తారు. ఓకే, అది కాకుండా మేజర్ సర్జికల్ బెనిఫిట్ అంటే ఏంటి, దానికి 100 times మనకు కవర్ చేస్తారు. మేజర్ సర్జికల్ బెనిఫిట్ అంటే మనం హాస్పిటల్లో జాయిన్ అయినాం, మేజర్ సర్జికల్ మనకు వచ్చింది, దానికి 100 times అంటే 10,000కు మనకు 100 times కౌంట్ చేస్తే 10 lakhs కవర్ చేస్తారు. అంటే 100 times అప్లికబుల్ HCB హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్, దానికి మనకు 100 times మనకి ఇక్కడ కవర్ చేస్తారు. ఏవి ఇస్తారు మేజర్ సర్జికల్ బెనిఫిట్లు ఏమేమి ఉంటాయి, 263 ఏవైతే ఉన్నాయో లిస్టెడ్ సర్జరీస్ కవర్డ్ ఇన్ మేజర్ సర్జికల్ బెనిఫిట్ అంటే 263 అనేది కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత సర్జరీస్ క్లాసిఫైడ్ ఇన్ 4 categories, మేజర్ సర్జికల్ 4 రకాలైనటువంటి కేటగిరైజేషన్ దీంట్లో చేయడం జరిగింది. మేజర్ సర్జికల్ బెనిఫిట్లో ఫస్ట్ కేటగిరీ 1లో 100% సమ్ అష్యూర్డ్ కవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 తీసుకున్నట్టయితే 100 కేటగిరీ 1లో మన యొక్క డిసీజ్ ఉన్నట్టయితే 10 lakhs మనకి ఇక్కడ కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కేటగిరీ 2లో 60%, కేటగిరీ 3లో 40%, కేటగిరీ 4లో 20% ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. అంటే ఇదంతా మేజర్ సర్జికల్ బెనిఫిట్. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఫస్ట్ ఇది మామూలుగా అడ్మిట్ అవుతాం హాస్పిటల్లో, ఎలాంటి ఆపరేషన్స్ జరగవు, ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులకు అంత మనకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మనకి ఇస్తారు. అలా కాకుండా మేజర్ సర్జికల్ ఏమి ఇస్తారు, మనకు సర్జికల్ అవుతుంది, ఏదో ఆపరేషన్స్ అవుతుంది, ఆ ఆపరేషన్స్లో ఇన్న లిస్టెడ్ ఉన్నటువంటి 263 లిస్టెడ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్కు వచ్చినట్టయితే దాని ప్రకారంగా కేటగిరైజ్గా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 ఇట్లా కేటగిరీ 1లో వచ్చేటప్పటికి 31 సర్జరీస్ కవర్ అవుతాయి, కేటగిరీ 2లో వచ్చేటప్పటికి 59 సర్జరీస్ కవర్ అవుతాయి, కేటగిరీ 3లో వచ్చేసరికి 112 సర్జరీస్ కవర్ అవుతాయి, కేటగిరీ 4లో 62 కవర్ అవుతాయి. టోటల్గా 263 ఎలిమెంట్స్ అనేది మనకి ఇక్కడ కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మేజర్ సర్జికల్ బెనిఫిట్స్లో మనకి కవర్ చేసాం కదా, అదేవిధంగా అంబులెన్స్ బెనిఫిట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మేజర్ సర్జికల్ కేటగిరీ 1, కేటగిరీ 2లో ఒకవేళ సర్జికల్ ఏదైనా జరిగినట్టయితే అంబులెన్స్ మనకు పర్ యానం వచ్చేసి 1,000 rupees మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మేజర్ సర్జికల్ బెనిఫిట్లో వచ్చేటప్పటికి ఆఫ్టర్ ఏదైతే ఉందో ఎన్హాన్స్మెంట్ MSB తర్వాత ఇయర్లీ సబ్సిక్వెంట్ మేజర్ సర్జికల్ విల్ బి కవర్డ్ ప్రొవైడ్స్ విల్ బి నాట్ బి సేమ్ సర్జరీ. ఒకవేళ మేజర్ సర్జికల్లో ఒక ఎలిమెంట్ని కవర్ చేసినట్టయితే అది సేమ్ ఇయర్లో మళ్ళీ దాన్ని కవర్ చేయడం జరగదు. అదేవిధంగా క్విక్ క్యాష్ బెనిఫిట్ కూడా ఇందులో మనకు ఆప్షన్ ఉంది. ఎప్పుడు ఇస్తారు, దేనికి ఎప్పుడు ఇస్తారు ఎలిజిబిలిటీ ఏంటి అంటే మేజర్ సర్జికల్ బెనిఫిట్లో మనకు సర్జికల్ బెనిఫిట్ దాంట్లో వచ్చేటప్పటికి కేటగిరీ 1, కేటగిరీ 2 సర్జరీస్కి ఒకవేళ అవసరం పడితే మనకు దాన్ని 50% అమౌంట్ అనేది పాలసీ హోల్డర్ బ్యాంక్ అకౌంట్లో ఇస్తారు. హాస్పిటల్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, పాలసీ హోల్డర్ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు. అది మీరు మాకు ఇంటిమేషన్ చేస్తే అది మనం వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. క్విక్ క్యాష్ బెనిఫిట్ సర్జరీస్ ఏమైతే ఉంటాయో నెట్వర్క్ హాస్పిటల్లో మీరు చేసుకోవచ్చు, లేదా ఫర్దర్గా మీరు బయట అయినా దాన్ని చేసుకోవచ్చు. డే కేర్ ప్రొసీడర్ బెనిఫిట్ అంటే అంటే ఏంటి, ఒకే రోజులో హాస్పిటల్ వెళ్తాం, ఒకే రోజులో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఒకే రోజులో మనం బయటకు వచ్చేస్తాం, దాన్ని డే కేర్ ప్రొసీజర్ అంటారు. దీంట్లో ఎన్ని డిసీజ్ కవర్ అవుతాయి, 244 డిసీజ్ ఏవైతే ఉన్నాయో సర్జరీస్ కవర్ అవుతాయి. ఇంతకుముందు 140 ఉండేది, దీంట్లో 244 అనేటువంటిది ఇందులో కవర్ చేయబడతాయి. దీంట్లో ఎంత ఇస్తారు అంటే
డైలీ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్కు 5 టైమ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 10,000 అనుకున్నట్టయితే డే కేర్లో ఎంత ఇస్తారు? 5 టైమ్స్ అంటే 50,000 ఇస్తారు. తర్వాత దీంట్లో 24 అవర్స్ హాస్పిటలైజేషన్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మనకు ఏదైతే వస్తుందో దాని ప్రకారంగా ఇది ఇస్తారు. దీంట్లో మ్యాక్సిమం ఏదైతే ఉందో కెన్ బి అవైల్డ్ మ్యాక్సిమం 3 టైమ్స్ పర్ ఇయర్. ఇన్సూర్డ్ మెంబర్ ఎవరైతే ఉంటారో 1 ఇయర్లో 3 టైమ్స్ తీసుకునే ఆప్షన్ ఇందులో ఉంది. అదేవిధంగా టోటల్ టైం మొత్తం ఆయన యొక్క టెన్యూర్లో వచ్చేసరికి 30 టైమ్స్ దీంట్లో దీన్ని మనం ఎన్క్యాచ్ చేసుకునేటువంటి ఆప్షన్ దీంట్లో ఉంది. కాబట్టి దీని కూడా ఒక మంచి బెనిఫిట్. అదేవిధంగా ఏమైంది? ఫస్ట్ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్, మేజర్ సర్జికల్ బెనిఫిట్, డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్. అదే కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి అదర్ సర్జికల్ బెనిఫిట్. అంటే ఏదైతే ఉందో మేజర్ సర్జికల్ ఏదైతే పేయబుల్ సర్జికల్స్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ మేజర్ సర్జికల్ అండ్ డిసిపిబి అంటే డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్లో కావు, అవి అదర్ సర్జికల్ బెనిఫిట్లో వస్తాయి. అవేంటి? డే కేర్ బెనిఫిట్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ డైలీ బెనిఫిట్ ఎంత ఇస్తాం? డే కేర్లో ఎంత ఇచ్చాము? 5 టైమ్స్ ఇచ్చాం. మేజర్ సర్జికల్లో 100 టైమ్స్ ఇచ్చాం. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఏదైతుందో యాక్చువల్ ఇచ్చాం. ఇక్కడ ఎంత ఇస్తున్నాము? 2.5 టైమ్స్ ఇస్తాము. మామూలుగా ఏదైతుందో హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్కు 2.5 టైమ్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎన్ని డేస్ ఇస్తాము? 15 డేస్ ఫస్ట్ ఇయర్లో ఇస్తాం. మ్యాక్సిమం 45 డేస్ ఏదైతే ఉందో దేర్ ఆఫ్టర్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. టోటల్గా మనం ఈయన చూసుకున్నట్టయితే టోటల్గా 450 డేస్ అనేది ఇందులో కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. టోటల్గా మనం తీసుకున్న పీరియడ్ మొత్తాన్ని బట్టి ఇందులో ఏముంటుందంటే మినిమం స్టే ఇందులో హాస్పిటల్ ఉండాలి, 24 అవర్స్ పైన ఉండాలి. ఇది కావాలంటే 24 అవర్స్ పైన మనం హాస్పిటలైజేషన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే దీంట్లో మనకు ఈ బెనిఫిట్ అనేది కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఏమింది ఇది? అదర్ సర్జికల్ బెనిఫిట్. నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటి? డే కేర్ అయిపోయింది, మేజర్ సర్జికల్ అయిపోయింది, అదర్ సర్జికల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక బెనిఫిట్ ఉంది. ఏంటిది? మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్. ఈ మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్లు ఏమేమి ఇస్తాం? దేనికి ఇస్తాం ఇక్కడ అంటే మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్లో ఫాలోయింగ్ డిసీజ్ కవర్డ్. ఏమి ఇస్తాము? డెంగ్యూ, మలేరియా, తర్వాత నిమోనియా, పల్మనరీ, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్, ఇలాంటి వాటికి వీటిలో మనము ఈ కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎంత ఇస్తాం ఇందులో కూడా? అదే అదర్ సర్జికల్ బెనిఫిట్లో 2.5 టైమ్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా 2.5 టైమ్స్ మనం ఇక్కడ కవర్ చేస్తాం. మ్యాక్సిమం ఏం ఇస్తాం ఇక్కడ? మనకు మ్యాక్సిమం 2 టైమ్స్ ఇన్ ఈచ్ పాలసీ ఇయర్. ఒక పాలసీ ఇయర్లో 2 టైమ్స్ ఇస్తాము. లైఫ్ టైం మ్యాక్సిమం 20 టైమ్స్ ఇస్తాం. నాట్ బి పేడ్ ఇట్ ఇన్ మేజర్ సర్జికల్ అండ్ అదర్ సర్జికల్ డిసిబి అండ్ పేడ్ ఫర్ సేమ్ ఎలిమెంట్స్ దానికి కవరు చేయడం జరగదు. ఆటో సెటప్ బెనిఫిట్ అంటే అప్లికబుల్ డైలీ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని 15% ఇస్తాం ఎవ్రీ 3 ఇయర్స్కు. పాలసీ కంటిన్యూ నడుస్తుంది. 3 ఇయర్స్ తర్వాత దాంట్లో మనం 15% యాడ్ చేస్తుంటాం. మనకు ఏదైతే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఉందో దానికి 15% అనేది యాడ్ వెళ్తూ ఉంటుంది. ఎప్పటి వరకు వెళ్తుంది? ఇది 1.5 టైమ్స్ అయ్యే వరకు ఇది వెళ్తూ ఉంటుంది. ఇది మ్యాక్సిమం వచ్చేసి ఒక 10,000 ఉన్నటువంటి వారికి 15,000 అయ్యే వరకు కూడా ఈ పాలసీని మనం దీన్ని తీసుకోవచ్చు. అంటే వెళ్తుంది అనమాట. అంటే మనకు ఎవ్రీ 3 ఇయర్స్ కిందలో యాడ్ అవుతూ వస్తుంది. సో అదొక బెనిఫిట్ అనమాట. ఇంకొకటి అడిషనల్ బెనిఫిట్. ఇప్పుడు మామూలుగా ఏమి ఇస్తున్నాం ఇక్కడ? ఎన్హాన్స్డ్ హాస్పిటల్ బెనిఫిట్ అని ఇక్కడ ఉంది. ఏముందంటే ఇన్సూర్డ్ పర్సన్ హాస్పిటలైజేషన్ మోర్ దెన్ 30 డేస్ ఏ లంసమ్ అమౌంట్ ఆఫ్ 10 టైమ్స్ ఆఫ్ ఐడిబి అంటే ఏదైతే డైలీ క్యాష్ బెనిఫిట్ ఉందో దానికి ఒక 10 టైమ్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం 1 టైమ్ డ్యూరింగ్ ద పాలసీ ఇయర్, మ్యాక్సిమం 10 టైమ్స్ ఆఫ్ ద డ్యూరింగ్ ద టర్మ్. అంటే ఇయర్లో ఒకసారి టోటల్ టర్మ్లో కలుపుకుంటే మనం 10 టైమ్స్ దీన్ని ఈ బెనిఫిట్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా హెల్త్ చెకప్ బెనిఫిట్. ఈ పాలసీలో హెల్త్ చెకప్ బెనిఫిట్ ఏంటి అని అంటే హెల్త్ చెకప్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఇన్ 3 ఇయర్స్ అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ ద అప్లికబుల్ డైలీ క్యాష్ బెనిఫిట్. అంటే మనం డైలీ ఎంతైతే తీసుకున్నామో దాంట్లో 50% ఒక 10,000 మనం ఇక్కడ క్యాష్ బెనిఫిట్ కింద తీసుకున్నాము ఎవ్రీ డైలీ క్యాష్ బెనిఫిట్. దాంట్లో మనకు 3 ఇయర్స్కి ఒకసారి హెల్త్ చెకప్కి వెళ్తే 5,000 మనకి ఇక్కడ మనకు కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆటో హెల్త్ కవర్ అంటే ఇక్కడ ఆటో హెల్త్ కవర్ వల్ల ఏంటి అని అంటే ఒకవేళ ప్రిన్సిపల్ ఇన్సూర్డ్కు పాలసీ తీసుకున్న పర్సన్కు ఒకవేళ డెత్ జరిగినట్టయితే ఏదైతే ఉంటుందో ప్రీమియం అనేటువంటిది నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు మీరు పే చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు వేవ్ అయిపోతాయి.
ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్ డెత్ అయింది కాబట్టి ఆటో హెల్త్ కవర్ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత అదే 15 years వరకు కవర్ చేస్తాం కాబట్టి స్పౌస్ ఏజ్ 70 years ముందు కానీ లేదా 15 years కానీ అక్కడ వరకు కవర్ చేస్తాం. పిల్లల వయసు 25 ఏళ్ళు కానీ దానికన్నా ముందు వరకు వచ్చినా అక్కడ వరకు ఇందులో మనము కవర్ చేస్తాము. తర్వాత ఒకవేళ పాలసీ తీసుకున్న 1 yearలో ఒకవేళ సూసైడ్ కేసు వల్ల చనిపోయినట్టయితే కవర్ చేయము, గుర్తుంచుకోండి. జనరల్గా వెయిటింగ్ పీరియడ్స్ ఏముంటాయి ఇందులో అంటే మనకు 90 days వెయిటింగ్ పీరియడ్స్ ఉంటుందండి. ఓకే, మనకు 90 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 90 days తర్వాత మనం దీన్ని మనకు అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ రివైవల్ కేసులో ఒకవేళ పాలసీ ల్యాప్స్ అయింది, మనకు పాలసీని మనం రివైవల్ చేసుకున్నాం, వితిన్ 45 daysలో మనం ఒకవేళ ఏదైతే ఉంటుందో ఆ 45 days వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ రివైవల్ వితిన్ 90 days లోపల మనం ప్రీమియం పే చేస్తే 45 days మనకు వెయిటింగ్ పీరియడ్ వస్తుంది. మళ్ళీ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా టైం టు టైం పేమెంట్ చేసుకోవాలి. ఏముంది కడదాం లేండి అని లేట్ చేస్తే మనకే లాస్ అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ 90 days వెయిటింగ్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది, మనం తీసుకున్నాం పాలసీ కట్టాల్సింది ఉంది, 3 నెలలు దాటిపోయింది, అప్పుడు కట్టినట్టయితే మళ్ళీ 90 days వెయిటింగ్ పీరియడ్ వస్తుంది ఇక్కడ. కాబట్టి ఎప్పటికప్పుడు హెల్త్ పాలసీలలో టైం టు టైం పేమెంట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ బెనిఫిట్ అనేది వస్తుంటుంది. స్పెషల్ వెయిటింగ్ పీరియడ్స్ ఏముంటున్నాయి ఇక్కడ, మామూలు కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మామూలుగా 24 months అనేది ఇక్కడ మనకు వెయిటింగ్ పీరియడ్స్ అనేది ఉన్నాయి. తర్వాత ప్లస్ 2 years స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ రివైవల్ ఆఫ్ 90 days తర్వాత ఒకవేళ మనం రివైవల్ చేసినట్టయితే మళ్ళీ 2 years వెయిటింగ్ పీరియడ్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి అనేది మళ్ళీ ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ పాలసీలో ఎలాంటి మెచ్యూరిటీ ఉండదు, ఎలాంటి లోన్ ఉండదు, ఎలాంటి సరెండర్ వాల్యూ కూడా ఈ పాలసీలో అనేది ఉండదు. కాబట్టి దీన్ని బాగా గమనించగలరని నేను చెప్తున్నాను. ఆప్షనల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఈ పాలసీలో ఎక్కడైతే ఉందో ఎల్ఐసి న్యూ టర్మ్ అస్యూరెన్స్ రైడర్ అండ్ ఎల్ఐసి యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ అని 2 రైడర్లు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అది తీసుకున్నట్టయితే ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగినట్టయితే ఫ్యామిలీకి ఇక్కడ ఈ అమౌంట్ అనేది వారికి అందుతుంది, వాళ్ళకి ఒక సేఫ్ సైడ్గా ఉండగలుగుతారు. ఈ పాలసీలో ఇయర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ప్రీమియం పే చేయొచ్చు. అదేవిధంగా గ్రేస్ పీరియడ్ 30 days ఉంటుంది. 30 days దాటి ముందుకెళ్ళినట్టయితే పాలసీ ల్యాప్స్లోకి వెళ్తుంది, మీకు వెయిటింగ్ పీరియడ్స్ వస్తాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని 30 days కూడా ఉండకండి. పాలసీ వచ్చిన తర్వాత 1 week లోపల మీరు పేమెంట్ చేసుకోండి, అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాలసీ తీసుకున్నాం, వేరే హెల్త్ ఇంకొకటి ఉంది, మెడిక్లెయిమ్ పాలసీ ఉంది, ఆ పాలసీకి మనం క్లెయిమ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? అక్కడ క్యాష్లెస్ తీసుకోండి, ఇక్కడ రీయింబర్స్మెంట్ తీసుకోండి. ఎలాగంటే ఇక్కడ మాకు ఒరిజినల్ అక్కర్లేదు, వాళ్ళకి మీరు అది ఇవ్వండి, అక్కడ నుంచి మీరు ఒక డిశ్చార్జ్ సమ్మర్స్ కావచ్చు వాటికి సంబంధించిన పేపర్స్ మాకు సబ్మిట్ చేసినట్టయితే మీకున్న ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు అమౌంట్ అనేది సెటిల్ చేస్తాము. హాస్పిటల్ మేము సెటిల్ చేయం, పర్సన్ మేము సెటిల్ చేస్తాం. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ క్యాష్లెస్ బెనిఫిట్ అక్కడ ఉన్నట్టయితే ఈ పాలసీని కూడా తీసుకున్నట్టయితే అడిషనల్గా మీరు బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు అవుతారు. దాంతోపాటు ఏదైతే ఉందో ట్యాక్స్లో కూడా మీరు 80Dలో కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్యామిలీ మీరు ఒక ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. ఏదైనా జరగకూడదు జరిగినట్టయితే మీరు ఒక ఫ్యామిలీకి ఇక్కడ 15 years మీకు ఇక్కడ అది కూడా గుర్తుంచుకోండి, 15 years వరకు మీకు ప్రీమియం వేవ్ అవుతుంది. ఒకవేళ ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్కు ఏమైనా జరగకూడదు జరిగినట్టయితే అది కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఈ పాలసీని తీసుకోగలరని ఒకసారి ఆలోచించండి. ఇంకేదైనా వివరాలు కావాలన్నట్టయితే నన్ను సంప్రదించినట్టయితే నేను మీకు అన్ని వివరాలు క్షుణ్ణంగా చెప్తాను. ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించినట్టయితే మీకు అన్ని వివరాలు సవివరంగా తెలుస్తానని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.